దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను అరికట్టాలనే సదుద్దేశంతో ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని మిడిదొడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో డ్రగ్స్ మహమ్మారిని తీసుకురావద్దని చెప్పి డ్రగ్స్ ఫర్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క డ్రగ్స్ను పారద్రోరాలి అనే ఉద్దేశం కొద్దీ ఒక అందే గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులతో యూత్తో కూడా వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సేవ్ చేయాలి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామాలను సేవ్ చేయాలి, డ్రగ్స్ మహమ్మారిని కూడా పారద్రోరాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఒక నిర్వాహకులు యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు తోట కమలాకర్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఎట్లా ఉంది మిడిదొడ్డి మండలంలో చూసుకున్నట్టయితే డ్రగ్స్ మహమ్మారి ఎట్లా చెలరేగుతుందని చెప్పుకోవచ్చు, ఎట్లా అరికడతారు మీరు? వాస్తవానికి మనం చూసినట్టయితే గతంలో డ్రగ్స్ అంటే ఏదో టౌన్ ఏరియాల్లో రిచ్ కిడ్స్ లేదా ఫిలిం ఇండస్ట్రీ లేదా కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళల్లో దొరికేటువంటి డ్రగ్స్ ఈరోజు పచ్చటి పల్లెల్లోకి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులందరినీ కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ యొక్క ఆర్థికంగా అంటే ఈజీ మనీ సంపాదించుకోవడం కోసం కొంతమంది వ్యాపారస్తులు ఈ పల్లెల్లోకి కూడా గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలను తీసుకొని వచ్చి చిన్నపిల్లలను కూడా చూడకుండా యువకులను చూడకుండా వాళ్ళను మత్తుకు బానిసలను చేస్తూ ఉన్నారు. దాంతో ఆ మత్తు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితం ఎటువైపు వెళ్తూ ఉంది అనేటువంటిది గమనించకుండా చాలామంది ఆన్లైన్ గేమ్లు ఆడుతూ కోట్ల రూపాయలు పొడగొట్టుకొని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. డ్రగ్స్కు బానిస అయిన తర్వాత డ్రగ్స్ కొందామంటే డబ్బులు లేక వాళ్ళ తల్లిదండ్రులను హింసించేటువంటి పరిస్థితి. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆడపిల్లలను వాయి వరుస లేకుండా హింసించేటువంటి వేధించేటువంటి పరిస్థితి ఈ సంస్కృతి గ్రామాల్లో కూడా మెల్లమెల్లగా వచ్చేసింది. కొన్ని స్కూళ్ళల్లో అయితే 8వ తరగతి 9వ తరగతి పిల్లలు కూడా ఈరోజు డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మేము సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అండ్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్సు ఈ రెండు సంస్థల సంయుక్తంగా కలిసి ఈరోజు మిడిదొడ్డి మండలంలో 13 తారీఖు నుంచి మొదలుకొని 22 తారీఖు వరకు 10 రోజుల పాటు ప్రతి గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్. ఈరోజు మన పల్లెల్లో చాలామంది పేద కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కష్టపడే వాళ్ళ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో కలలు గలి పిల్లలను కాలేజీలకు లేకపోతే పట్టణాలకు పంపిస్తూ ఉంటే వాళ్ళు డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అట్లా డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలను యువకులను అందరినీ కూడా రక్షించి వాళ్ళకొక మంచి మార్గాన్ని ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే అన్నీ సాధించవచ్చు. కాబట్టి వాళ్ళకు రన్ను అలవాటు చేయాలి, డ్రగ్స్ అలవాటును మానుకోవాలనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఈ 10 రోజుల పాటు మేము అవేర్నెస్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ పేరుతోటి రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ ఈ కొటేషన్ తోటి మేము అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము దీని మీద దృష్టి పెట్టి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలామంది తల్లిదండ్రులు డ్రగ్స్ బారిన పడినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి మాకు చెప్పుకుంటూ ఉన్నారు, మా పిల్లలు చెడిపోతూ ఉన్నారు, వాస్తవానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి, ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోదు, పోలీసులు ఒక్కలే డ్రగ్స్ను కంట్రోల్ చేస్తే సరిపోదు, ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతోటి డ్రగ్స్ వాడొద్దు అనేటువంటి ఒక నినాదాన్ని యువకుల్లోకి చిన్నపిల్లల్లోకి తీసుకువెళ్తే తప్ప వాళ్ళని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో లేం. కాబట్టి మేము ఈ 2 ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పార్టీలకు కులాలకు మతాలకు ఏజులకు కూడా వయసుతోటి కూడా సంబంధం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. అంటే డ్రగ్స్ మాఫియా ఇప్పటికే హాస్టళ్లలో స్కూళ్ళల్లో ప్రధానంగా టార్గెట్ చేసినట్టు తెలిసింది. హాస్టళ్ళు మీరు పర్యవేక్షణ చేసినప్పుడు ఏం చెప్తున్నారు విద్యార్థులు మీతో ఏం చెప్తున్నారు? వాళ్ళకు వాస్తవానికి చిన్నపిల్లలకు అది డ్రగ్స్ అని తెలియకుండానే చాక్లెట్లలో లేకపోతే వాళ్ళు తినేటువంటి చిన్న చిన్న తినుబండారాల్లో పెట్టి వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడం కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం కొంతమంది దుర్మార్గులు వాళ్ళకు నెమ్మదిగా డ్రగ్స్ అలవాటు చేసి దాని తర్వాత వాళ్ళు ఆ డ్రగ్స్ లేకుంటే ఉండలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడే విధంగా వాళ్ళని అలవాటు చేశారు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా మారుతూ ఉంది అనేటువంటి ఒక జాగ్రత్తలను కల్పించి వాళ్ళని డ్రగ్స్ నుంచి మెల్లమెల్లగా దూరం చేయాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. చాలామంది ఆ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు కూడా చెప్తా ఉన్నారు, ఒక్కొక్కసారి స్కూళ్ళల్లో కూడా నషతోటి వాళ్ళు మైకంలో స్కూల్కి వచ్చి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో టీచర్ల మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ టీచర్లను కూడా బెదిరించే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి టీచర్లు కూడా వాపోతూ ఉన్నారు. దీని మీద సమాజంలో ఉన్నటువంటి
అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రతి రంగంలో ఉన్నటువంటి వృత్తిపరులు కూడా దీని మీద ఒక అవగాహనకు వచ్చి అందరినీ అవేర్నెస్ చేస్తే తప్ప సమాజాన్ని రక్షించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఓకే, అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రాంలను హాఫ్ మారథాన్ కావచ్చు, 2K రన్ కావచ్చు, 5K రన్, 10K రన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వారు కూడా ఎంతో కొంత సమూలంగా నిర్మూలించాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు. మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మేము కూడా అంటే ఈ బాధ్యత డ్రగ్స్ వ్యతిరేకంగా డ్రగ్స్ను గ్రామాల్లో నిర్మూలించాలనంటే కేవలం ఒక పోలీస్ వ్యవస్థతోటో లేకపోతే రెవెన్యూ వ్యవస్థతోటో ఎక్సైజ్ వ్యవస్థతోటో ప్రభుత్వంతోటో కాదు. ఈ డ్రగ్స్ బారిన పడితే నష్టం జరిగేది ఒక కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తికి కాదు, మొత్తం ఆ గ్రామానికి సమాజానికే పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్స్ బారిన పడితే నెక్స్ట్ జనరేషన్ అంటే రానున్నటువంటి జనరేషన్ పూర్తిగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అన్ని యువజన సంఘాలను ఒక గ్రామానికి వచ్చినామనంటే ఈ గ్రామంలో సుమారు అందే అట్లాంటి గ్రామంలో కూడా ఒక 10 నుంచి 15 యువజన సంఘాలు ఉంటాయి. యువజన సంఘాలు అంటే ఏదో గణేష్ నిమజ్జనాలు లేకపోతే దుర్గామాతలు లేకపోతే స్పోర్ట్స్ లాంటి కార్యక్రమాలు కాదు, ఇట్లా సమాజాన్ని రక్షించేటువంటి కార్యక్రమాలు కూడా సమాజంలో ఉన్నటువంటి యువతను కాపాడుకునేటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేయాలని చెప్పేసి మేము ముఖ్యంగా అన్ని యువజన సంఘాలను ఏకం చేసి వాళ్ళ లోపల ముందుగానే ఈ కార్యక్రమానికంటే ముందుగానే ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళను ముందు పెట్టి మేము ఈ 2K రన్ను ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే సిటీలలో సెలబ్రిటీలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, మీరు కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో సెలబ్రిటీలను తీసుకొచ్చే అవకాశం ఉందా ఇక్కడికి? మేము అందరినీ కూడా దాదాపు అంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి రాజకీయ నాయకులను, దాని తర్వాత సామాజిక ఉద్యమకారులను, కొంతమంది యూట్యూబ్ ఫేమ్ ఎవరైతే ఉన్నారో స్టార్లను, తర్వాత కొంతమంది ఫోక్ సింగర్లను మాకు పరిచయం ఉన్న కాడికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి వాళ్ళను కూడా మేము ఇదివరకే ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంటే సుమారు ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో రోజు ఒకరు ఇద్దరు సెలబ్రిటీలు కూడా వచ్చి ఈ ఉద్యమానికి అంటే సమాజాన్ని రక్షించడంలో భాగంగా డ్రగ్స్ను వ్యతిరేకించడంలో భాగంగా వాళ్ళు కూడా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళను కూడా తీసుకొచ్చి చాలా వినూత్నంగా ప్రతి గ్రామంలో ఏజ్ ఫ్యాక్టర్ తోటి సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే 99 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ 2K రన్లో పాల్గొనే విధంగా మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని మిడిదొడ్డి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇక ముక్కు పచ్చలన్నటువంటి విద్యార్థులను చిదిమేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దాన్ని ఒక అరికట్టాలనే సదుద్దేశంతో ఈ యొక్క యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక 10 రోజుల పాటు అంటే కంకణబద్ధంగా కట్టుకొని అందరము పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ నెల 13వ తారీఖు నుండి 22 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకు సెలబ్రిటీలు వచ్చే అవకాశం, ఎందుకంటే పట్టణాలనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెలబ్రిటీని తీసుకొచ్చి అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుందని చెప్పి ఒక నిర్వాహకుడు తోట కమలాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అల్లవర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.